కాలేజ్ పంపించినాం కదా. రోజు రోజు కష్టమైపోతుంది చిన్న చిన్న గలీలో. అన్న ఆయన అన్న ఏం చేస్తుంటారన్న? డ్రైవర్ షూటింగ్ లో. షూటింగ్ లో డ్రైవింగ్ చేస్తారా? ఓ నైస్ అన్న. అన్న ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 30 years. ఓ 30 సంవత్సరాలు చేస్తున్నారు. సూపర్ సూపర్ అన్న. మీ పేమెంట్ అంటే శాలరీ ఉంటుందా లేకపోతే పర్ డే ఉంటుందా? పర్ డే ఉంటుంది. మార్నింగ్ 5కి రావాలి, ఈవినింగ్ 10:30 9:30 అట్లా అవుతుంది. 9:30 అవుతుంది. మాకైతే కాల్ షీట్ 6 to 6 ఉంటుంది. ఆ మిగతా టైం గ్రేస్ టైం ఉంటుంది. 1250 ఇస్తారు. 1250లో మాకు కటింగ్ పోను 1200 వస్తుంది. కటింగ్ అంటే ఏంటి? అంటే ఆఫీస్ లో యూనియన్ లో కమిషన్ ఉంటుంది. అది TDS లో అవి ప్రొడ్యూసర్లు ఇస్తారు కదా, అది కట్ చేసుకొని ఇస్తారు. మొత్తం మీకు పర్ డే పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు 1250 రూపాయలు 1250 ఇస్తారు. అందులో మాకు ఆఫీస్లో కంపెనీ వాళ్ళు కట్ చేస్తే TDS కట్ చేసి మాకు ఇస్తారు. భోజనం అంతా ఎలా ఉంటుంది అన్న? భోజనం అంతా ఫ్రీనే ఉంటుంది. ఫ్రీనే భోజనం అంతా. కాకపోతే అదంటే ఇంక్లూడ్ కూడా కలుపుకొని వాళ్ళు పేపర్ యూనియన్ లో పెట్టారు. అది అది ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి డ్రైవింగ్ చేసుకోవచ్చా? చేసుకోవడానికి ఉండదు. ప్రతి మనిషి ఇలా ఒకవేళ చేయాలనుకుంటే మెంబర్షిప్ తీసుకోవాలి. మెంబర్షిప్ తీసుకుంటే నడపనిస్తారు. ఎందుకంటే మాకంటే గుర్తింపు ఉండాలంటే మెంబర్షిప్ కార్డు ఉంటేనే మిగతా వాళ్ళకు ప్రాబ్లం లేకుండా ఉంటే, ఆర్టిస్ట్లో ప్రాబ్లం లేకుండా ఒక మెంబర్షిప్ పెట్టుకున్నాను. దానివల్ల మేము ఇంతమంది మేము ఇక్కడ పనిచేస్తున్నామని తెలియడానికి. అంటే ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ చేస్తారా లేకపోతే ఏదైనా ఉంటుందా? టెస్ట్ లాంటిది ఏమైనా ఉంటుందా? ఎవరైనా డ్రైవర్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇంకా మంచిది. అలాంటి వాళ్ళని తీసుకుంటాను. ఇప్పుడు కార్డు ఎంత? కార్డు ప్రైస్ ఎంత ఉంటుంది? ఇక కార్డ్ ప్రైస్ అంటే అది అన్అఫిషియల్, అది చెప్పడానికి ఉండదు. అంటే మామూలు చెప్పడానికి ఉండదు అట్లా. ఎందుకంటే వాళ్ళు డొనేషన్ ఇస్తున్నారు అంతే. అది కార్డు డబ్బులు ఇంత అని చెప్పడానికి ఉండదు. డొనేషన్ పేమెంట్ కాబట్టి అన్అఫిషియల్, అది చెప్పడానికి ఉండదు. అంటే ఇంత అని చెప్పడానికి ఉండదు. వాళ్ళకి కావాలంటే ఆఫీస్కి వచ్చి కనుక్కొని తీసుకోవాలి. అంతేగాని అన్అఫిషియల్ అట్లా. అంటే టైమింగ్స్ అయితే ఎలా ఉంటుందన్న? టైమింగ్ అంటే మార్నింగ్ 5:30కి కంపల్సరీ వెళ్ళాలి లొకేషన్. 5:30 పికపింగ్ ఉంటుంది. వాళ్ళు లేచినా లేకుండా మన రిపోర్టింగ్ టైం 5:30 ఉంటుంది. మన నైట్ 6 o'clock అంటారు. 6 అనగా 6:30 అవుతుంది. లాంగ్ లొకేషన్ అయితే డ్రాప్ చేయడానికి 9 అవుతుంది, అప్పుడప్పుడు 9:30 అవుతుంది. అట్లా అవుతుంది. మరి ఇప్పుడు 9:30 అయితే మీకు ఎక్స్ట్రా పేమెంట్ 10:30 అయితే ఒక హాఫ్ కాల్ షీట్ వస్తుంది. అది మాక్సిమం మేము షూటింగ్ జరిగితే 9 వరకు హాఫ్ కాల్ షీట్ ఇస్తారు. ట్రాఫిక్ లో అయింది అనుకోండి, అది మనకు అండర్స్టాండింగ్ లో వెళ్ళాలి. గట్టిగా అడిగితే కొంచెం ఇబ్బందిగానే ఉంటది. పేమెంట్ అన్ని కరెక్ట్ గానే ఉంటాయి అన్న? పేమెంట్ మాక్సిమం అన్ని వస్తాయి. ఏదో చిన్న 1-2 కంపెనీలో ఉంటాయి కదా, మండి కంపెనీలు, అన్ని డబ్బులు తీసుకుంటారు. సండే ఎక్స్ట్రా టైం వాడుకున్నప్పుడు అది కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళ టైం కాల్సి వస్తుంది. సండే రోజు మాత్రం చేయరు మాక్సిమం. చేస్తే కొంచెం పెద్ద కంపెనీలు చేస్తాయి. అది ఆర్టిస్ట్ ప్రాబ్లం ఉంటే, డేట్ ప్రాబ్లం ఉంటే చేస్తారు. సండే చేస్తే డబ్బులు ఇవ్వాలి. సండే చేస్తే డబ్బులు ఇవ్వాలి. అయితే బండికి ఏమన్నా సపరేట్ రేట్ ఉంటుందా లేకపోతే మీకు? బండికి సపరేట్ కలిపా? బండికి సపరేట్ రేట్ ఉంటుంది. బండికి అది కూడా ఒక ఆఫీస్ ఉంది, దానికి మెంబర్షిప్ తీసుకోవాలి. బండికి కూడా మెంబర్షిప్ తీసుకోవాలా? దానికి కూడా సపరేట్ పేమెంట్స్ ఉంటాయి. డ్రైవర్ కి సపరేట్ పేమెంట్స్ ఉంటాయి. బండి ఇప్పుడు బండికి అయితే ఎలా ఉంటుంది అన్న రేట్లు? ఇన్నోవాకి ఎలా? అంటే ఒక ఇన్నోవా కంటే 2000-2500 దాకా ఉంటుంది. క్వాలిస్కి అయితే 1600 ఉంటుంది. టెంపో వ్యాన్లు ఉంటాయి కదండి, ఆ వ్యాన్లకి ఈ వ్యాన్లకి వాటికి ఒక 1700 అట్లా ఉంటుంది. దానికి ఎంత ఉంటాయి? పెద్ద వ్యాన్లకి 1700 ఉంటాయి పేమెంట్. డ్రైవర్ భత్తా దేనికైనా కామన్. పెద్ద బండి చిన్న బండి అలా ఏం లేదు. మళ్ళీ ఫ్యూయల్ ఎలా ఉంటుంది అన్న? ఫ్యూయల్ అంటే 10 kilometers కి 1 లీటర్ ఇస్తారు. కంపెనీ పే చేస్తుంది. అందులో ట్రాఫిక్ లో మనం లాభ పడవచ్చు, లాస్ కావచ్చు. మినిమం 10 kilometers కంపల్సరీ ఇవ్వాలి వాళ్ళకి. అది మన యూనియన్ రేట్, ఫిక్స్డ్ రేట్. యూనియన్ రేట్ అని కాదు, మామూలుగా మన బండ్లు ట్రాఫిక్ లో 10 కంటే ఎక్కువ ఇవ్వ కదా, దానికోసం 10 kilometers పెడతాం అన్నట్టు. అందుకని తక్కువ వచ్చినా కూడా వాళ్ళకి సంబంధం లేదు. ఇంకా అంటే బండికి ప్రతి బండికి అదే రేటా లేకపోతే బండికి ఉంటుందా? బండికి రేటు సపరేట్ ఉంటుంది. అవునా? ఇన్నోవా అంటే వేరే రేట్ ఉంటుంది. ఇన్నోవాకి ఎలా ఉంటుంది అన్న? ఇన్నోవా 2200 ఉంటుంది. ఈ పెద్ద బండి రేట్ కాదు, పెట్రోల్ గురించి. పెట్రోల్ మామూలుగా అయితే ఇన్నోవాకి 9 kilometers ఉంటుంది. మామూలు బండ్లకి అంటే క్వాలిటీలకి 10 kilometers ఉంటుంది. ఇట్లా పెద్ద బండ్లకి 6 kilometers వస్తుంది. సూపర్. వాళ్ళకి మైలేజ్ బట్టి, వాళ్ళకి డిస్టెన్స్ బట్టి అలా ఫిక్స్ చేశారండి చాంబర్ లో. దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. మనం ఎట్లా అంటే అట్లా ఇవ్వరు, ఎలా పడితే అలా. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. అంటే ఇప్పుడు బండి ఒకవేళ డ్రైవర్ కి యూనియన్ కార్డు ఉంది, బండికి యూనియన్ కార్డు లేకపోతే? యూనియన్ కార్డు లేకుండా నడవని, ఆ బండి నడవని. ప్రతి బండికి డ్రైవర్ కి కార్డు ఉండాలి, బండికి కార్డు ఉండాలి. ఆ రెండింటికి 2 యూనియన్ మెంబర్షిప్ ఉంటే మాత్రమే. అది మాక్సిమం డ్రైవర్లు ఓనర్ అయితేనే నడిపిస్తారు. ఒకవేళ డ్రైవర్ కాకుండా ఓనరే సపరేట్ గా స్టార్టింగ్ లో తీసుకున్నారు అనుకోండి మెంబర్షిప్, వాళ్ళకి డ్రైవర్ని కంపెనీ వాళ్ళు మేము డ్రైవర్స్ యూనియన్ లో ప్రొవైడ్ చేస్తాము.
ఎందుకంటే స్టార్టింగ్ వాళ్ళు కొంచెం మనకు హెల్ప్ చేశారు, దానివల్ల వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చారు. వాళ్ళకి డ్రైవర్ కొంచెం మంది సప్లై చేస్తారు మేము కూడా. ఓ సూపర్. ఇక ఈ లేటెస్ట్ వచ్చే వాటికి డ్రైవర్లకి ఓనర్లే ఉంటుంది కానీ బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు. ఓకే ఓకే ఓకే. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అన్న.